వెల్కమ్ టు ఈ టీవీ. నేను మీ నిర్మల. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా రసవత్తరంగా కూడా రాజకీయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే అక్కడ హాట్ టాపిక్ గా మారింది అనుకోవాలా కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఏర్పడ్డది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు గత వారం రోజుల నుంచి కూడా చిత్ర పరిశ్రమల్లో సినిమా థియేటర్లు బంద్కు పిలుపునిస్తున్నాము అని చెప్పేసి కూడా ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాట అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈ థియేటర్ల బంద్ పిలుపు మేరకు కూడా ఇక్కడ ఈ విషయంలో కూడా మరి జనసేన కార్యకర్తలకు కూడా హస్తం ఉంది అని చెప్పేసి ఒక హాట్ టాపిక్ బయట వైరల్ అవుతూ ఉంది. అంతేకాదు కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. జనసేన కార్యకర్తలు కొంతమంది కూడా దీంట్లో చేయి కలిపి ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళు కూడా భాగస్థులు అయి ఉన్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు రావడంతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారి ఇద్దరు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దీని మీద మాత్రము గట్టి ఫోకస్ పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా జరిపించడం కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఈ సమావేశంలో ఏం తేలింది అంటే కూడా నిజంగానే జనసేన కార్యకర్త అయినటువంటి ఒక వ్యక్తికి మాత్రం భాగం ఉంది అని తేలింది. ఆ వ్యక్తి ఎవరో కాదు మరి అత్తి సత్యనారాయణ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి. రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా జనసేన పార్టీ తరఫు నుంచి చేస్తున్నారు. తనని ఈ రోజు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. జనసేన కార్యకర్త అత్తి సత్యనారాయణని ఎందుకు సస్పెండ్ చేసింది అంటే కూడా మీకే వివరిస్తాను చూడండి. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా మేము తొలగిస్తున్నాం. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని ఆదేశించడం అయింది అని చెప్పేసి కూడా మరి వేములపాటి అజయ్ కుమార్ తను మరి జనసేన పార్టీ మేనేజ్మెంట్ ను కూడా తను వ్యవహరిస్తున్నారు, ఒక మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. తను నిర్ణయం తీసుకొని తనను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకంటే తనకు కూడా ఈ అత్తి సత్యనారాయణకు కూడా చాలా థియేటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఆ విషయాలను దృష్టిలో తీసుకొని ఇదంతా కూడా పరిగణించడం జరిగింది అని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ థియేటర్ల బంద్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే కోణంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తూర్పు గోదావరి నుంచే మొదలైంది అని చెప్పేసి కూడా తేలడం జరిగింది. అలాగే మరి అంతేకాకుండా అక్కడ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఈ సమాచారాన్ని మాత్రం వెలువడించడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఈ సమాచారాన్ని వెలువడించిన తర్వాతే జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అత్తి సత్యనారాయణ జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి పార్టీ అధ్యక్షుడిని దృష్టిలో పెట్టుకోకుండా అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను దృష్టిలో పెట్టుకోకుండా తను కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడని వెల్లడైంది. మరి వీళ్ళు ఎంక్వైరీలో కూడా అందుకే మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే అక్కడ మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తున్న అజయ్ కుమార్ గారు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అత్తి సత్యనారాయణను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది ఎప్పటి వరకు తన మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా సత్యమా అసత్యమా తను నిరూపించుకునే బాధ్యత తనకు ఉంది. కాబట్టి తన నియోజకవర్గానికి తన నగరానికి సంబంధించిన కార్యక్రమాలలో అభివృద్ధిలో కానీ జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఏవి కూడా తను చెయ్యకూడదు, పార్టీలో తను కొనసాగకూడదు అని చెప్పేసి కూడా దూరంగా ఉండాలి కార్యక్రమాలన్నిటికీ అని కూడా నిర్ణయం తీసుకొని తనకు హెచ్చరించడం కూడా జరిగింది అని తెలుస్తుంది. నిజంగా తనకు థియేటర్ల బంద్ పిలుపు మేరకు మరి తనకు కూడా భాగం ఉందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి మరి ఈ కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేనలో
థియేటర్ల బంద్కు సంబంధించి మరి కొన్ని రోజుల కిందట కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు తను కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈ థియేటర్ల బంద్ పిలుపునిస్తున్నారు, కానీ థియేటర్ల బంద్ పిలుపుకు మరి నేను కూడా ఆమోదం తెలుపుతున్నానా లేదా అనే విషయానికి వస్తే మరి సినిమాలు కూడా రిలీజ్ ఆపాల్సి ఉంది అని చెప్పేసి కూడా తను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే దిల్ రాజు గారికి కూడా 30 థియేటర్లు ఉన్నాయి. మరి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు ఇక్కడ ప్రొడ్యూసర్లకు ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా ప్రజలైతే ఆలోచిస్తున్నారు, ప్రేక్షకులు ముందుగా ఆలోచిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇలాంటి వ్యవహారాలు నడిపించడం అనేది చాలా తప్పుగా పరిగణనలోకి తీసుకుంటున్నాం. కాబట్టి తను దోషియా నిర్దోషియా, తను నేరం చేశాడా లేదా అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత అత్తి సత్యనారాయణ మీద ఉంది. కాబట్టి అత్తి సత్యనారాయణను జనసేన పార్టీ నుంచి తొలగిస్తున్నాము, సస్పెండ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు. మరి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? నిజంగా అత్తి సత్యనారాయణ తను నేరం చేశాడా లేదా, తనకుందా ఈ నేరంలో భాగం తనకుందా లేదా అనే విషయాలపైన కూడా అందరూ ఎదురు చూడాల్సి ఉంది. అదే విధంగా మనం కూడా ఎదురు చూడాల్సి ఉంది. ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.